ఈ క్రికెట్ స్టేడియంలో ఉన్నట్టుంది నాకు. ఎక్కడ హలో, మైక్ హలో. ఎటు వెళ్ళింది? ఎక్కడ మేడం? మళ్ళీ వచ్చావా? నువ్వు మళ్ళీ వచ్చావా? వస్తూనే ఉంటాం మేడం. ఆ ఒక్కటి అడగద్దు. ఆ ఒక్కటి అడగద్దా? ఆ ఒక్కటి అడగద్దా? ఇంకేమైనా ఉంటాయా? చాలా ఉంటాయి మేడం. ఓకే, సో కాదు, నేను అదే క్వశ్చన్ అడగబోతున్నా. ఆ ఒక్కటి అడగకు అనేది ఎప్పుడు అనిపిస్తుంది? అంటే ఫ్రెండ్స్ ప్రతి ఈవెంట్కి వస్తున్నావా అని అడగడానికి? లేదు మేడం. ఫ్రెండ్స్ నీకు లవర్ ఉన్నారు కదా, అన్ని అయిపోయాన్స్ అంటే ఆ ఒకటి అడగక అంటాం. ఏంటి, లవర్ ఉన్నారు కదా? అన్ని అయిపోయాన్స్ అంటే ఆ ఒకటి అడగద్దు అంటాం. నేను ఆ ఫస్ట్ రో నుంచి తీసి పైన ఎక్కడ కూర్చోబెట్టండి బాబుని. మేడం నానిగారి డైలాగ్ మేడం. చెప్పు, వచ్చావు మళ్ళీ డైలాగులు. ఇవాళ ఎన్ని బుక్కులు చెప్తాడో. కంటిన్యూ. పైసా 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 గల్ 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 మంట లచ్చిందని మన దగ్గరికి వస్తే ఆ కిక్కే వేరు. అది లేనోడు వెంట్రుకు ముక్క. పైసా ఉంటే బిర్యానీ వస్తుంది, పైసా ఉంటే క్వార్టర్ వస్తుంది, పైసా ఉంటే కరెంట్ వస్తుంది, ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది, అమ్మాయే వస్తుంది, దేవుడే వస్తాడు. అది లేని బ్రతుకు కుక్క బ్రతుకు. చాలు చాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాస్టీ స్టార్ నాగు. నీ పేరుకి వాళ్ళ సార్థకత నాస్టీ స్టార్ నాగు. ఒకసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ మేడం. వామ్మో, ప్రొడ్యూసర్స్ అందరూ ఎవరైనా ఈ కార్యక్రమం చూస్తుంటే మీకు చేతులు జోడించి మరీ నమస్కారం. ఆయనకి ఏదో ఒక ఆపర్చునిటీ ఉంటే ఇవ్వండి సార్. ప్రతి ఈవెంట్లో ఇలానే వస్తున్నాడు, డైలాగులు చెప్తూనే ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ అటువైపు ఎవరైనా ఉన్నారా? ఓకే, అటు వస్తుందండి, మైక్ వస్తుంది మీ దగ్గరికి. ఆ ఒక్కటి అడక్కు అని మీరు ఫీల్ అయిన సందర్భాలు ఏంటి? ఎగ్జామ్స్ గురించి చెప్తారు, రిజల్ట్స్ గురించి చెప్తారు, పెళ్లి గురించి చెప్తారు, చాలా ఉన్నాయి ఇక్కడ. కాలేజ్కి వెళ్ళారా ఇవాళ? ఒకటి అడగద్దా? ఓకే, అంతేగా. ఓకే, అటు పంపించండి. అక్కడ హ్యాండ్స్ లిఫ్ట్ చేస్తున్నారు కదా, అటు ఇచ్చేయండి మైక్ ప్లీజ్. చెప్పా కదా ఈ లైట్లో కనిపించట్లేదని. హలో హలో, ఒకసారి లేచి నించోరా. ఎక్కడున్నారో మీరు? ఈ లైట్ వెనకాల ఎక్కడ ఉన్నట్టున్నారు, కనిపించట్లే. ఓకే, నేనే వస్తా ఇటు. హాయ్, మీ పేరు? సాయి. ఈయన కూడా హీరోనేనా? హాయ్. హాయ్ మ్యామ్. అప్పటి నుంచి బాగా అరుస్తున్నట్టున్నారు. లేదు మ్యామ్, లైట్గా నేరుస్తున్నా. చూసా, చేతులు ఇలా అడ్డం పెట్టుకొని మరి. వైట్ టీ షర్ట్. ఓకే, ఆ ఒక్కటి అడక్కు అనేది ఎప్పుడు ఏ సందర్భాల్లో ఫీల్ అవుతుంటారు? మనం ఏదైనా ఫ్యామిలీ గ్యాదరింగ్కి వెళ్ళినప్పుడు రిలేటివ్స్ అందరూ వచ్చి మా అబ్బాయి జాబ్ చేస్తుండు, మా అమ్మాయి ఇది చేస్తుంది అంటారు కదా. ఆ టైంలో మీరు నీ జాబ్ ఏంటి బాబు అని అడిగినప్పుడు, నీ జాబ్ ఏంటి బాబు, లేకపోతే సబ్జెక్ట్లో ఏమైనా పాస్ అయ్యావంటే ఆ ఒకటి అడగొద్దని చెప్తాం మనం. ఎందుకు మనం థియేటర్లో అరుస్తామని చెప్పొచ్చుగా. మనకు నచ్చదు మేము అట్లా. అదా, ఓకే ఓకే, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. జాబ్ ఏం చేస్తారో అని అడగద్దంట, ఆ ఒక్కటి అడగద్దు. ఓకే, నైస్, అర్థమైపోయింది. నెక్స్ట్, మా అమ్మాయిల దగ్గరికి ఎవరికైనా పాస్ చేయండి పాపం. ఇక్కడ నాకు తెలుసు మీ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుందో. ఓకే, ఇంకో హీరోనా? ఓకే, వెరీ గుడ్. వస్తున్నారమ్మా, ఒక్కరు కాదు, ఇద్దరు హీరోస్ వస్తున్నారు ఇంకొంచెం సేపట్లో. ఎస్, మీ పేరు? రాజ్ కమల్. రాజ్ కమల్. మైక్ కొంచెం దగ్గర పెట్టుకొని చెప్పరా. చెప్పండి. రాజ్ కమల్. రాజ్ కమల్ గారు, ఆ ఒకటి అడక్కు అనే సిచ్యువేషన్ ఏంటి మీ లైఫ్ లో? ఆర్సీబీ కప్ ఇప్పుడు కొడుతుందంటే ఆ ఒక్కటి అడగను అంటాం. నాకేం తెలీదు, నేనేం అనలేదు, నేనేం వినలేదు. ఇట్లాంటి కాంట్రవర్సీస్ లో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఆ ఒక్కటి అడగొద్దు. ఓకే, నెక్స్ట్. వామ్మో, సూపర్ అమ్మా, ఆన్సర్ అదిరిపోయింది. ఆ ఒక్కటి అడగద్దు అని చెప్పారంట. హాయ్ హాయ్. హలో, మీ పేరు? సంతోష్. సంతోష్, సంతోషంగా ఉన్నావు బాగా లైఫ్లో? మొహన్లో 1000 వాట్స్ బల్బ్ ఇలా వెలుగుతా ఉంది సంతోష్కి వాళ్ళ. ఆ ఒక్కటి అడక్కు ఏంటి? ఎవరైనా నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ రా అన్నప్పుడు ఆ ఒక్కటి మాత్రం అడక్కరా. ఇక్కడ కూర్చున్న చాలా మందికి ఒక్కళ్ళే కష్టం అంటే నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని అడిగితే మళ్ళీ అది ఒక్కటి అడక్కు అని చెప్పి బిల్డప్. అమ్మమ్మమ్మమ్మ, మామూలు సంతోష్ కాదు, సంతోష్. నెక్స్ట్. ఓకే, ఇంకా ఇటువైపు. హలో, ఏంటి మహేష్ బాబా? మైక్ రాలేదా? ఓకే, వస్తుంది. అదిగోండి వచ్చింది ఆయన దగ్గరికి. ఆయన టైం వచ్చింది, మీ టైం వచ్చేదాకా మీరు ఆగాలి. హాయ్ హాయ్. హలో, ఒక్కసారి అప్పడగండి, ఇంకొకసారి ఆ ఒక్కటి అడగొద్దు అంటాం. ఒకసారి అప్పు ఎవరైనా ఇస్తే ఆ ఒక్కటి అడగొద్దు. ఆ ఒక్కటి అడగొద్దు అంటాం. అంతే కదా. అమ్మో,
ఈయన ఇంకా చాలా డేంజరస్గా ఉన్నారు. ఒకసారి అప్పించి ఎవరు మీ పేరేం చెప్పారు? జై జైకి ఎవరు అప్పివ్వకండి, ఆ తర్వాత అడగండి. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఈయన కూడా హీరోనా? ఓకే సార్, హీరో గారు మీ పేరండి? నా పేరు అనిల్ కుమార్ రాజా మేడం. అనిల్ కుమార్ గారు. ఓకే, నేను మీతో 2 times ఫోటో దిగాను మేడం. ఈసారి మాత్రం ఆ ఒక్కటి అడగండి. 2 times హోటల్ దసపల్లనే మేడం. అవునా? ఓకే మేడం. థ్యాంక్ యూ అండి. మన వాట్సాప్ స్టేటస్ చూసి కూడా వాళ్ళు ఈవెంట్కి వెళ్తున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నారా అని అడిగితే చాలా కోపం వస్తుంది. ఆ ఒక్కటి అడగద్దని చెప్తాం. ఓకే ఓకే, ఆయన వాట్సాప్ స్టేటస్ చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడగండి. ఆ ఒక్కటి అడిగితే ఆయనకి బీపీ లేచుద్ది. అదనమాట సంగతి. నెక్స్ట్. ఓకే, హాయ్ మ్యామ్. అమ్మో చాలా మంది ఒకే దగ్గర గ్యాదర్ అయి కూర్చున్నారు కదరా, వస్తుంది మైక్. ఎస్, హలో, మీ పేరు? నాగేంద్ర బాబు. చెప్పండి. మీరు డైలాగులు ఏమి చెప్పరు కదా? లేదు, డైలాగ్ ఏం లేదు. మరి ఆ ఒక్కటి అడక్కు అనే సందర్భం ఏంటి? ధోని ఎప్పుడు రిటైర్ అవుతాడు అనేది, సిఎస్కేకి. ఆ ఒక్కటి అడగొద్దు, నిజంగానే అడగద్దు ఆ ఒక్కటి. ఓకే, హలో. ఇన్ని గొంతుల మధ్యలో వావ్! మా ఉమెన్ పవర్ ఇంకా అలానే ఉంది. ఒక్కసారి అమ్మాయి గట్టిగా చప్పట్లు కొట్టండి. అంతమంది అబ్బాయిలు కనిపిస్తున్న మధ్యలోంచి ఒక ఫైనలీ ఉమెన్ వాయిస్ వినిపించింది. మీ పేరేంటండి? రమ్య. రమ్య, ఎలా భరిస్తున్నావు రమ్య వాళ్ళందరిని అక్కడ? హౌ? సో రమ్య, ఆ ఒక్కటి అడక్కు అనే సిచ్యువేషన్ ఏంటి లైఫ్ లో నీకు? మనం సన్నగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు లావుతావు అంటే అప్పుడు అనిపిస్తుంది ఆ ఒక్కటి అడగండి. కరెక్ట్, ఇది చాలా మంది అమ్మాయిలు ఫేస్ చేసే ప్రాబ్లమే. ఆ ఒక్కటి అడగండి అమ్మాయిని. హలో. నెక్స్ట్ టైం నుంచి గుర్తుంది కదా పేరు రమ్య, ఎక్కడ కనిపించినా అడగండి. వెరీ గుడ్. పాపం మైక్ కూడా లాగేసుకుని కూర్చోబెట్టేశారు. సన్నగా ఉంటే మాత్రం అలా కూర్చోబెడతారా ఏంటి? హలో. హలో. సరే, అసలు హీరోస్ వచ్చేంత వరకు ఇదే బిల్డప్ మీద నడిపిద్దాం. యా, చెప్పండి. మీ పేరు? హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. నా పేరు వచ్చేసి సాయి. అర్థమైందా మనం అరిస్తే ఎలా ఉంటుందో వేరే వాళ్ళకి? సేమ్ ఫీలింగ్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు యాజువల్ గా మీరు అడుగుతున్నారు కదా, మేము మిమ్మల్ని అడుగుతున్నా, మీరేం చెప్తారు? ఇంతకు ముందు చెప్పారు కదా. ఏంటిది, ఏజా? కాదు, చెప్తా. ఏజ్ చెప్పడానికి ఏంటి? చెప్పండి మరి. అయితే 32 ప్రౌడ్ గా చెప్తారా? ఇంత ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఐ యామ్ ప్రౌడ్. ఏమైనా అమృతం ఏమైనా తాగారా? అందులో సిగ్గుపడ్డానికి ఏమి లేదు, చాలా ప్రౌడ్ గా చెప్పుకోవాలి ఏజ్ అనేది. ఓకే, అమృతం ఏమైనా తాగారా అలా ఉండడానికి? ఇప్పుడు ఎవ్రీడే మార్నింగ్ ఏబీసీ జ్యూస్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, అదేంటో తర్వాత చెప్తాను నీకు, సీక్రెట్ రెసిపీ. ఓకేనా? ఆ ఒక్కటి అడక్కు. హలో. ఓకే, నెక్స్ట్. ఇంకా ఆ ఒక్కటి అడక్కు. ఓ, ఇంకొక లేడీ వాయిస్ ఎక్కడి నుంచో వినిపించింది. హలో. హలో. మా పర్లేదండి, మీరు నాకు కనిపించకపోయినా మాట్లాడొచ్చు. ఆ ఒక్కటి అడక్కు సిచ్యువేషన్ ఏంటి మీ లైఫ్లో? స్టడీస్ అయిపోయినాక అందరూ నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు నెక్స్ట్ ఏంటి అని ఎవరైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ ఒకటి అనుకోని. ఓహో, లేట్ కమర్స్ మిమ్మల్ని అందరినీ అక్కడ నిలబెట్టారా? ఓకే, కాదు, ఏంటి ఏ సందర్భంలో అనిపిస్తుంది? నెక్స్ట్ ఏంటి అని ఎవరైనా అడిగినప్పుడు. నెక్స్ట్ ఏంటి, ఆ గొడవ ఏంటి? ఓకే, వెరీ గుడ్ అమ్మా, సూపర్. నెక్స్ట్ ఏంటి అని అనిపించినప్పుడు. నెక్స్ట్ ఇంకా అటువైపు పాస్ చేసేద్దాం పదండి మైక్. నెక్స్ట్ ఏంటి అని అడిగినప్పుడు నిజంగానే అంటే కెరియర్లో కానీ జాబ్లో కానీ నెక్స్ట్ ఏంటి? మనకు కూడా తెలియని కొన్ని క్వశ్చన్స్కి మనం కూడా సమాధానం ఇవ్వలేము ఇన్ఫ్యాక్ట్. సో ఇంకా మీరు హ్యాండ్ రేస్ చేస్తే మీ దగ్గరకు వస్తుంది మైక్. నేను అనుకున్నా చాలా కామన్ ఆన్సర్స్ వినిపిస్తాయని చెప్పి, కానీ మా వాళ్ళంతా చాలా డిఫరెంట్గా, క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నారు. వచ్చేసింది మైక్ మీ దగ్గరికి. హలో, ఎల్లో షర్ట్కి ఇవ్వండి అమ్మా ప్లీజ్, ఏదో అయిపోయేలా ఉన్నారు ఆయన. ఆల్ రైట్, వస్తాం ఇంకొంచెం సేపట్లో మీ దగ్గరికి. మరి ఆ ఒక్కటి అడక్కు ట్రైలర్ లాంచ్ కి విచ్చేసినటువంటి నేచురల్ స్టార్ నాని గారికి హార్టీ వెల్కమ్. అండ్ అలానే ఆ ఒక్కటి అడక్కు అని అంటున్నటువంటి అల్లరి నరేష్ గారు అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆ ఒకటి అడుగుకి స్వాగతం. సో
టీజర్ చూసిన తర్వాత ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. మరి ట్రైలర్ ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా అని చెప్పి వెయిట్ చేస్తున్న ఈ తరుణంలో ఇంకొంచెం సేపట్లో మనందరి ముందు న్యాచురల్ స్టార్ నాని గారు ట్రైలర్ని లాంచ్ చేయబోతున్నారు. మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు నాని గారికి వెరీ వార్మ్ వెల్కమ్ అండి. సో మీరందరూ కూడా కూర్చుంటే ఇవాళ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసేద్దాం. ఆ ఒక్కటి అడక్కు సినిమాను మన ముందుకు తీసుకువస్తున్నారు చిలక ప్రొడక్షన్స్ బ్యానర్. చెక్. ఈ సినిమాకు డబ్బులు పెట్టింది రాజీవ్ చిలక గారు. ఆయన ఫస్ట్ మూవీ యాజ్ అ ప్రొడ్యూసర్, మరి టాలీవుడ్లో ప్రొడ్యూసర్గా ఆయన అరంగేట్రం చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి ఆయన గట్టిగా చప్పట్లు కొడదామా?